जिंदाबाद जेएसी जिंदाबाद जेएसी जिंदाबाद जेएसी चेयरमैन सर जेएसी అంటే ఓకే తెలంగాణ రాష్ట్రంలో నమ్మక ద్రోహానికి మారు పేరుగా ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి సందర్భం ఎవరే అంటే ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారని చెప్పక తప్పని పరిస్థితిలో ఆయన ఒక్కడే కాకుండా ఆయన కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారు, కవిత గారు, గోవిందపల్లి సంతోష్రావు, తన్నీరు హరీష్ రావు, వీళ్ళు ఐదుగురు కలిసి మొత్తం రాష్ట్రాన్నంతా అన్ని వనరులను దోచుకున్నారు. ఏ రంగాన్ని వదిలిపెట్టలేదని ఎన్నికల తర్వాత ఇంకా ఎక్కువ తెలుసు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఇది. ప్రజలను నమ్మించి మోసం చేయడం, ఉద్యమకారులకు బాసటగా నిలబడ్డాడు, ఉద్యమానికి బాసటగా నిలబడ్డాడని నమ్మితే కేసీఆర్ గారు వాళ్ళంతా కలిసి ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు. ఇంతకుముందు 2 పర్యాయాలు చేసినప్పుడు మొదటి పర్యాయంలో కొంత ఏదో చేస్తారని ఇంకా ఆశ ఉండే, కానీ 2వ పర్యాయానికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విచ్చలవిడి దోపిడీతనం, విచ్చలవిడిగా వాళ్ళు దోచుకున్నటువంటి ధనం, డబ్బే కాదు వనరులు, భూములు, ఇవన్నీ తీసుకుపోయి మరి ఇన్ని లక్షల కోట్లు మామూలు కాదు, ఏ ఒక్క రంగం కాదు. లాస్ట్కు మొన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది. ఫోన్ ట్యాపింగ్ అని అంటే పాపం అనేక సంసారాలను కూలగొట్టిన పరిస్థితి, కుటుంబ వ్యవస్థలను నాశనం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ. అది రాజకీయంగా వాడుకుందామని చూస్తే అప్పుడున్నటువంటి కొందరు పోలీస్ అధికారులు అది కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది దాని వెనుక ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బయటికి రావాల్సి ఉన్నది. చాలా స్పష్టంగా నిన్న అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు, మేము చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమే, డబ్బులు సంపాదించింది నిజమే, ఇది కేవలం కేసీఆర్ పాలన కోసం ఉపయోగించుకోవడం, రాజకీయంగా ఉపయోగించడం కోసం చేసిందే వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి చేసినామన్నారు. తర్వాత ఎన్నికలప్పుడు కూడా డబ్బులు ప్రభుత్వ వాహనాలనే మేము పంపిణీ చేసి ఎన్నికలలో ఉపయోగించుకున్నామని కూడా చెప్పిండు. ఇంత దుర్మార్గం, ఇంత బహిరంగంగా చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళని ఏంటిదో క్షమించలేండి, ఇంత తాత్సారం చేసలేంది ఇంకా. అందుకే జేఏసీ పక్షాన మేము ఇలా ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని హుస్నాబాద్ స్టేషన్లో జేఏసీ పక్షాన మేము ఒక అప్లికేషన్ ఇచ్చినాము. ఇది అప్లికేషన్ అంటే కంప్లైంట్.